జస్ట్ 25 డేస్లోనే నాకైతే 400 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి అయితే వచ్చిందండి. సో ఆ ప్రాసెస్ ఎలా అనేది అయితే నేను మీకు చెప్తాను, ఫాలో అయిపోండి. ఓకే, ఫస్ట్ అయితే మిల్క్ని బాయిల్ చేసి 6 to 7 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ వచ్చే మీగడని కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టి మనం మిక్సీ కొట్టే ముందు ఒక 1 అవర్ ముందైతే తీసి బయటికి ఉంచుకోవాలి. మిక్సీ కొట్టేటప్పుడు డైరెక్ట్గా వాటర్ కాకుండా ఐస్ క్యూబ్స్ అయితే 3 to 4 అనేది యాడ్ చేసుకోండి. అది మొత్తం ఒక బౌల్లో తీసుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి. పైకి అయితే ఇలా ఆయిల్ లాగా తేలుతుంది పైకి లేయర్. సో అలా వచ్చింది అంటే ఇంకా ఫినిష్ అయినట్టే. ఇంకా స్టవ్ ఆపేసి అది కూల్ అయినంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత నేనైతే ఈ జార్ తీసుకున్నా అండి. సో వితౌట్ ఫిల్టర్ని నాకు ఇంత హాఫ్ బాటిల్ అయితే వచ్చేసింది. సో ఇంకా లాస్ట్కి అది మిగిలి ఉంటుంది కదా, అదైతే ఒక క్లాత్లో అయితే నేను తీసుకొని దాన్ని అయితే నేను ఫుల్గా ఫిల్టర్ చేసుకున్నాను. దాని తర్వాత ఇది ఇప్పుడు మనకి ఏదైతే మిగిలింది ఉంటుంది కదా ఆఫ్టర్ ఫిల్టరేషన్ కూడాను, దీంతో కూడా నేనైతే ఇంకొక ప్రాసెస్ అయితే చేశానండి. మనం ఇది తినుకోవచ్చు కూడాను. సో అదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్.